బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా సాగకుండా సాఫ్ట్‌గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈ పప్పునంతా కూడా చిల్లులు గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని పిండిలో కలిసేంత వరకు బాగా కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలిపేసి అరగంట సేపు నాననివ్వాలి. పచ్చిశనగపప్పును కూడా కొద్దిగా మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 2 కప్పుల బెల్లము, అరకప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత మిక్సీ వేసిన పచ్చిశనగపప్పు పేస్టు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మనం నానబెట్టి ఉంచిన గోధుమ పిండిని కావాల్సినంత సైజులో పిండి ముద్దను తీసుకొని చేతితోటి చిన్న పూరిలాగా చేసుకొని మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టి బయటికి రాకుండా క్లోజ్ చేసుకొని ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని బొబ్బట్లు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేతితోటి స్ప్రెడ్ చేసుకొని వేడివేడి పెనం పైన వేసుకొని 2 వైపులా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకొని